హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో మైదా కానీ చక్కెర కానీ వాడకుండా హెల్తీగా కొర్రల పిండితో బెల్లంతో జిలేబీ చూపిస్తానండి. అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో తయారు చేసుకొని స్వీట్ తినేయచ్చు అండి. ఆరోగ్యానికి కానీ చాలా మంచిదండి. మిల్లెట్స్ వాడుతున్నాం కదా. ఇవి ఎలా తయారు చేయాలో చూపించే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, కొర్రల పిండి అండి. ఇంతకుముందు నేను కొర్రలతో ఇడ్లీ, దోశ అలాగే పిండి ఎలా తయారు చేయాలో చూపించున్నాను. ఒక్కసారి మా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి ఇలా తయారు చేసి పెట్టుకోండి. ఇది కొర్రల పిండి అండి. ఈ పిండిలోకి కొంచెం సాల్ట్ వేసాను, ఒక చిటికెడు. అలాగే కొంచెం వంట సోడా వేసాను, కొంచెమేనండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ఇవంతా బాగా కలిసే విధంగా పిండిలో బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసి ఈ పిండి పక్కన పెట్టేసేయండి. చూడండి, సాస్ బాటిల్ అండి. మీ దగ్గర అది లేదు అనుకోండి, ఇలా జిప్ లాక్ కవర్ ఉంటుంది కదా, అది తీసుకోండి. నీట్గా కడిగేసుకొని ఈ రెండిట్లలో మీకు చేసి చూపిస్తాను. మీ దగ్గర ఏది ఉంటే దాంతో చేసుకోవచ్చండి. చూడండి, పిండి ఇప్పుడు ఈ బాటిల్లో వేసి ఇలా మూత పెట్టేసి ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ జిప్ లాక్ కవర్లో కానీ పిండి వేస్తున్నాను. మీ దగ్గర కవర్ లేదనుకోండి, పాల ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా, ఆ ప్యాకెట్ కవర్లో అయినా పిండి వేసుకొని చేసుకోవచ్చు. ఇలాగా పక్కన పెట్టుకోండి. రెండు ఇలాగ వేసుకొని పిండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి పెట్టుకొని బెల్లం పొడి అండి, 80 గ్రామ్స్ అండి. టేబుల్ స్పూన్తో అయితే ఒక 5 టేబుల్ స్పూన్లు వచ్చింది. ఇప్పుడు అదే కప్తో 1.5 కప్పు నీళ్ళు పోసుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకోండి. చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం ఒక పొంగు రానివ్వండి. ఇలా పొంగు వస్తుంది కదా, ఈ టైంలో 2 యాలకులు పొడి చేసి వేసుకోండి. అలాగే కొంచెం కుంకుమ పువ్వు వేస్తున్నానండి. ఇది మీ దగ్గర లేకపోతే ఆరెంజ్ ఫుడ్ కలరు కొంచెం వేసుకోండి. మీకు వేసుకోవటం ఇష్టం లేదు అనుకుంటే కలరు స్కిప్ చేసుకొని ఇలాగే చేసుకోవచ్చండి. ఈ పాకం చిక్కబడిపోకుండా కొంచెం నిమ్మరసం పిండుకోండి. ఒకసారి ఇదంతా కలిపేసి ఇప్పుడు ఒకసారి మీరు పాకం చూసుకోండి. మనం గులాబ్ జామున్కి ఎలాగ లైట్ పాకం వస్తుందో ఆ విధంగా రావాలండి. కొంచెం చూడండి, లైట్గా వస్తుంది. అలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకం చల్లారిపోకుండా పైన ప్లేట్ పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం వేసుకోండి. అది కూడా కాస్త వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలి. ఈ పాలిథిన్ కవర్కి మనం జిలేబీ వేసుకోవడానికి కొంచెం కొసలు కట్ చేసి వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ విధంగా రౌండ్గా జిలేబీ వేసుకోండి. 4-5 చుట్లు వేసారనుకోండి. కొంచెం చిన్నవి కావాలంటే 2-3 వేసుకుంటే సరిపోతాయి. ఈ కడాయికి సరిపడినన్ని జిలేబీలు వేసుకోండి. ఒక నిమిషం వాటిని కదిలించకుండా వదిలేస్తే ఒక సైడ్ బాగా కాలుతాయి. మరీ ఎక్కువగా మాడనివ్వకూడదండి. చూడండి, లైట్గా కాలే కదా, ఈ టైంలో రెండో సైడ్ తిప్పేసుకోండి. ఇప్పుడు ఈ సైడ్ కానీ ఒక నిమిషం కాలనివ్వండి. మీడియంలోకి సిమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోండి. చూడండి, రెండు వైపులు కాలయ్యో లేదో చెక్ చేసుకొని ఆ తర్వాత ఇలా గెంట్లతో తీసేసి ఒక్కొక్కటి పాకంలో వేసుకోండి. ఇలా వేసుకొని ఇలా కాస్త పాకంలోకి జిలేబీని ఇలా వత్తుతూ ఉంటే రెండో సైడ్ కానీ ఇలా తిప్పేసుకోండి. పాకం బాగా పట్టుద్ది. ఇప్పుడు పాకంలోంచి తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇంకోటి కానీ వేసాను చూడండి, ఈ విధంగా రెండు వైపులు తిప్పుకుంటూ ఈ పాకం అంతా బాగా జిలేబీకి పట్టే విధంగా 1 నిమిషం అలా ఉండిచ్చి ఆ తర్వాత తీసుకోవటమేనండి. సాస్ బాటిల్తో ఎలా జిలేబీ వేసుకోవాలో చూపిస్తానండి. చూడండి,
ఇలా రౌండ్గా ఇలా వేస్తున్నాను. చక్కగా వస్తున్నాయండి సాస్ బాటిల్తో. కానీ మీ దగ్గర కొర్రల పిండి లేదు అనుకోండి, దోస పిండితో, మామూలు బియ్యంతో మనం దోస పిండి చేసుకుంటాం కదా, ఆ పిండితో కూడా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఇలాగా జిలేబీలు బెల్లంతో. పిండి అంతా ఇదే విధంగా సేమ్ ఇలాగా చేసుకోండి. పాకంలో వేసుకొని ఈ పాకం అంతా బాగా జిలేబీలు పట్టే విధంగా సర్వ్ చేసుకొని తీసేసుకోండి ప్లేట్లోకి. సేమ్ పిండి అంతా ఇలాగే చేసేసుకోండి. రెడీ అయిపోయాయండి కొర్రల పిండి జిలేబీలు. అంతేనండి, చాలా రుచిగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కానీ ఒక్కసారి ఇలాగా మిల్లెట్స్తో కొర్రల పిండితో తయారు చేసి చూడండి, చాలా రుచిగా ఉన్నాయండి. మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలా తుంచుకొని తింటుంటే జ్యూసీగా, కొంచెం క్రిస్పీగా చాలా రుచిగా ఉందండి. మీరు కానీ ఇలా చేసుకొని తినండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.